దేవుని యొక్క ఆరాధన పద్ధతికి అదేవిధంగా పాత నిబంధనలో ఉన్న దేవుణ్ణి ఆరాధించే పద్ధతి రెండు వ్యత్యాసంగా ఉన్నాయి. The Old Testament worship requires an offering or a burnt offering or a living offering. మనం చూసినట్లయితే పాత నిబంధనలో దేవుణ్ణి పూజించడము లేదంటే ఆరాధించడము దానికి అవసరమైన విషయాలు ఏంటి అని అంటే దహన బలి లేదంటే జంతు బలి. Any of the animals, the goat, sheep or oxen was burnt as a living as an offering before the Lord. మనము చూసినట్లయితే పాత నిబంధనలో దేవుని ఎదుట ఈ యొక్క జంతు బలి అది ఆవైనా ఎద్దైనా కానీ లేదంటే దూడైనా కానీ లేదంటే మేక గొర్రె అయినా కానీ వీటిని వధించేవారు. But in the New Testament so is not the case. కానీ నూతన నిబంధనలో పరిస్థితి వేరేగా ఉంది. See, in the New Testament that we see our lives are the real worship. మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో మన జీవితమే నిజమైన ఆరాధనగా ఉన్నది. Our lives are the real worship. మన యొక్క జీవితమే వాస్తవికమైన ఆరాధనగా ఉన్నది. Sometimes even our suffering, our hardship are the real worship. మనము కొన్నిసార్లు శ్రమించినప్పుడు లేదంటే మనము శ్రమ పడినప్పుడు అదే నిజమైన ఆరాధనగా ఉంది. Between these two there is a transition. అయితే ఈ రెండింటి మధ్యలో ఒక మార్గం ఉన్నది. The Lord himself came to this earth and he sacrificed himself on the cross of Calvary. మనం చూసినట్లయితే ప్రభువే తానే ఈ లోకానికి వచ్చి ఈ యొక్క లోకంలో తానే ఒక బలి పశువుగా అర్పించుకున్నాడు. The portion that we have seen is a great king in Solomon. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ చదువుకున్న భాగంలో రాజు చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. He was the wisest man on the earth. మనం చూసినట్లయితే అతడు ఈ లోకంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా ఉన్నాడు. Nobody was and nobody will be such a wise person on this earth. ఈ యొక్క భూమి మీద ఆయన కంటే గొప్ప జ్ఞానవంతుడు కానీ గొప్ప తెలివైన కానీ ఎవరు లేరు. He had all the luxuries to the fullest in his life. ఆయన యొక్క జీవితంలో సౌఖ్యవంతమైన విషయాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. Everything was available for him. ఆయనకు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. There was nothing that he hasn't seen. అది ఆయన చూడనంటూ ఏది కూడా లేదు. In one of the verse we see in the next chapter that the Queen of Sheba she presented almost 600 plus talents of gold. మనం చూసినట్లయితే తరువాతి అధ్యాయంలో షీబా దేశపు రాణి ఆమె తాను 600 మనుగుల బంగారాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తుంది. When we see that 600 talents of gold in today's date, మనము ఒకవేళ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్న ఖరీదును మనము లెక్క కట్టినట్లయితే ఆ యొక్క బంగారానికి it is equivalent to 21,000 tons of gold. ఇప్పుడు అది ఎంతగా సమానంగా ఉంటుందంటే 21,000 టన్నుల బంగారంతో సమానంగా ఉంటుంది. Such a man, he says, Lord God of Israel, there is no God like you in heaven, above or below the earth. అటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే 23వ వచనంలో యెహోవా ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. We will briefly see from the New Testament the attributes of worship. మనము నూతన నిబంధనలో నుంచి దేవుణ్ణి ఆరాధించగలుగుతానికి దేవుని యొక్క గుణ లక్షణాలను చూస్తాము. Different forms and different expressions of worship. దేవుణ్ణి ఆరాధించడానికి అనేక విధమైన రకాలు అనేక విధాలుగా ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతాం చూద్దాం. The act of worship may be different, but it is always keeping God as a focus, Lord Jesus as a focus. మనము చేసే ఆరాధన వ్యత్యాసంగా ఉండొచ్చు కానీ అది దేవుని మీద లేదంటే యేసుక్రీస్తు ప్రభువుని కేంద్రీకృతంగా ఉంచేదిగా ఉంది. It is to God with faith, with love, with reverence. మనము దేవునికి ఎంతో విశ్వాసంతో అదే విధంగా ఎంతో మర్యాదతోటి ఘనతతోటి ఆయన వద్దకు వస్తాము. Briefly, let's see the type of worship and the biblical example, what they did and what we are supposed to do. అయితే ప్రభువుని ఆరాధించడానికి కొన్ని ఉదాహరణలు చూసి వారు ఏ విధంగా ప్రభువుని ఆరాధించారు అని మనము చూద్దాం. Worship through sacrifice. మొట్టమొదటిగా ఆరాధించడము అర్పణగా లేదంటే బలి అర్పణగా దేవుణ్ణి ఆరాధించడం. Since the time is short, we will not read the portion, but if anybody is writing, we can note down the references. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా రెఫరెన్స్ రాసుకుని మనము ఆ వచనాలు చదువుతాం. From the book of John chapter 12 verse 1 to 8. మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూస్తే we see Mary of Bethany. మనము అక్కడ బేతనీ ప్రాంతంలో అక్కడ ఉండడం చూస్తాము. What she did? మరియా బేతనీలో ఉన్న మరియా ఏం చేసింది? She poured out the expensive perfume at Jesus' feet. అక్కడ ప్రభువు యొక్క పాదాల మీద అచ్చ జటామాంసి అత్తరును పారబోసింది.
and she wiped his feet with her hair. అయితే తర్వాత ఆమె తన యొక్క తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను తుడిచింది. So it was made of a pure nard. అది ఎంతో అచ్చమైన జటామాంసి తోటి తయారు చేయబడింది. If you want to make a pure nard, it is the hard work of almost a year of a person's wage. అచ్చమైన సుగంధము తయారు చేయాలి అని అంటే అది కనీసము ఒక సంవత్సరం పాటు దానికి పని ఉంటుంది. So a true worship requires sacrifice. కాబట్టి నిజమైన ఆరాధనకు అర్పణ లేదంటే సమర్పణ అనేది త్యాగం అనేది చాలా అవసరం. Sometimes true worship is costly and it is sacrificial. అదే విధంగా నిజమైన ఆరాధన ఎంతో అత్యంత ఖరీదైనది ఉంటుంది, అదే విధంగా త్యాగపూరితమై ఉంటుంది. The second is worship through praise. రెండవది ప్రభువుని ఘనపరచడం. Book of Luke chapter 24, 52 and 53. లూకా సువార్త 24వ అధ్యాయము 52, 53 వచనాలు. The disciples, after the ascension of Jesus Christ, after the resurrection of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే they stayed at the temple and worshiped God. వారు దేవాలయంలో ఉండి దేవుని ఆరాధించారు. They praised God. వారు అక్కడ ప్రభువుని స్తుతించారు. With a great joy, they continually worshiped God in that place. వారు ఎంతో సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. Worship flows when we know that the Christ is resurrected God. మనము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన దేవుడు అని గుర్తించినప్పుడు మనలో నుండి ఆరాధన ప్రవహిస్తుంది. These are the last set of people who have seen God physically. మనం చూసినట్లయితే ఈ శిష్యులే ప్రభువును చివరాఖరిగా చూసిన వారు. They worshipped the Lord before when God was before them physically. వారు ప్రభువును జన్మించినప్పుడు వారు భౌతికంగా ఆయన చూశారు. Before Lord's ascension, they worshipped him physically. క్షమించండి, ప్రభువు ఆయన్ను ఆరోహణమయ్యే సమయంలో వారు భౌతికంగా ప్రభువును చూశారు. And also when once he was resurrected, they worshipped the Lord. తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత తిరిగి ఆయన్ను ఆరాధించారు. Third is worship through thanksgiving. మూడవది కృతజ్ఞతార్పణగా ప్రభువును ఆరాధించడము. We see from the book of Luke chapter 17, లూకా సువార్త 17వ అధ్యాయము and verse 11 to 19. 11 నుంచి 19 వచనాలు. We see that the Samaritan man healed of the leper. ఇక్కడ మనము చూస్తాము ఒక సమరయ వ్యక్తి అక్కడ ఆయన కుష్ఠ వ్యాధి నుంచి స్వస్థత పొందాడు. And we see that he returned to Jesus to thank him. మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి ప్రభు దగ్గరికి వెళ్తాడు. With a loud voice he fell at Jesus' feet and he thanked Jesus. అతడు ఎంతో గొప్ప స్వరంతో ప్రభు పాదాల ముందు పడి ప్రభువుని స్తుతిస్తాడు. So gratitude is an act of worship. కాబట్టి కృతజ్ఞత అనేది కూడా ఒక విధమైన ఆరాధన ఉంటుంది. As long as we have to keep on giving thanks to the Lord. మనము ఎంతకాలం జీవిస్తామో అంతకాలము ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాము. Fourth is the worship through humility. నాలుగవది మనము దీనత్వం ద్వారా ప్రభువుని ఆరాధించము. Book of Luke 18 chapter 9 to 14 verse. లూకా సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు చూసినట్లయితే We see a person he was a tax collector. మనం చూస్తే అక్కడ సుంకపు గుత్తదారుడు ఉంటాడు. He confessed his sins and asked for mercy. ఆయన ప్రభువుని తన యొక్క పాపమును క్షమించి తనను కరుణించమని ప్రభువును వేడుకుంటాడు. God accepts the humble despite of being arrogant or proud. మనం చూసినట్లయితే దేవుడు గర్విష్ఠులను విసర్జించి దీనులకు తన కృపను చూపిస్తాడు. The more we humble ourselves before the presence of the Lord, మనము దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా మనం తగ్గించుకుంటామో the more we give glory to God. అంతగా మనము ప్రభువుని ఘనపరచగలుగుతాం. Fifth is worship through obedience. ఐదవది మనము విధేయత చూపించి ప్రభువుని ఆరాధించడం. Acts chapter 5 we see this. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తాము. Verse 29 to 42, the Peter and the apostles. 24 నుంచి 42 వరకు అక్కడ అపోస్తలులైన పేతురు మరియు ఇతర అపోస్తలులను చూస్తాం. Despite of the persecution, వారి యొక్క శ్రమ ఉన్నప్పటికీ కూడా they continued to preach. వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. Because they knew what was their call. ఎందుకంటే వారికి తెలుసు వారి యొక్క పిలుపు ఏంటి అని. In obedience to their call, దేవుని యొక్క పిలుపుకు విధేయతగా they kept on preaching and praising God. వారు ప్రకటిస్తూనే ఉన్నారు, అదే విధంగా దేవుని స్తుతిస్తున్నారు. Sixth is worship through prayer. ఆరవది
మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభుని ఆరాధించడం. As we know, the early church in the book of Acts chapter 2, మనము ఆదిమ సంఘము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూసినట్లయితే 42 it says they were devoted to themselves in prayer, fellowship, in breaking the bread and teaching. 42వ వచనము, వారు అపొస్తలుల బోధయందు సహవాసముందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. It's a true worship is a daily lifestyle. It's not just we come on Fridays and we open our mouth before the people, but it's a day-to-day practice, a day-to-day lifestyle. చూడండి, ఆరాధన అనేది మన యొక్క దినచర్య అయి ఉంటుంది. ప్రతిదినం చేసేది. కేవలము శుక్రవారం రోజున వచ్చి ఏదో బాహాటంగా అందరి ముందు ఆరాధించేది కాదు. అది ప్రతి దినచర్య అయి ఉంటుంది. 7th is worship through generosity. అదే విధంగా 7వ ఆరాధన విధానం ఏంటి అని అంటే మనము దాతృత్వముగా ఉండడము. The believers in Jerusalem, మనము యెరూషలేములో విశ్వాసం చూసినట్లయితే again book of Acts 4:32 to 37, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 34 నుంచి చూసినట్లయితే they shared whatever they have so that there may be no scarcity to other people. చూడండి, వారు ప్రతిదీ అమ్మి మిగతా వారికి ఇచ్చారు. ఎవరు కూడా విశ్వాసి బీద స్థితిలో ఉండకుండా With their love and with their care they shared to others so that nobody the people would lack nothing. వారి యొక్క ప్రేమ చేత వారు ఎంతో దాతృత్వం కలిగి ఎవరికి కూడా తక్కువ అవ్వదని వారి యొక్క ఆస్తులను ఇళ్లను అమ్మి వారు పంచిపెట్టారు. Giving and sharing reflects the God's love. మనము పంచిపెట్టడము లేదంటే ఇతరులకు ఇవ్వటము అనేది దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తుంది. The next one is worship through suffering. తర్వాత విషయము శ్రమ అనుభవించి ప్రభుని ఆరాధించడం. This we can see from the life of Paul and Silas. మనము పౌలు యొక్క జీవితం నుంచి శీల యొక్క జీవితం నుంచి ఈ విషయాన్ని చూస్తాం. Book of Acts 16:25 to 34. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు. Though they were in prison, వారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా even before the miracle, even before they were released, they sang hymns in that prison. ఆ యొక్క చెరసాల నుంచి వారు విడిపించక ముందు కూడా వారు దేవుని గురించి స్తుతిస్తూ పాటలు పాడారు. Because that was their lifestyle. Wherever they might be, whatever the situation they might be facing, it was their lifestyle to praise God and worship wherever they are. ఎందుకంటే వారి యొక్క జీవన శైలే ఆ విధంగా ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, చెరసాలలో ఉన్నా కానీ ఆరాధించే విధంగా ఉన్నారు వాళ్ళు. Worship through the hardest is the most powerful. మనము ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And worship is strongest when it is given in the toughest time. ఈ ఆరాధన అనేది కఠినమైన పరిస్థితుల్లో చేసేది. So we have seen all this. మనము వీటన్నిటిని చూసాము. These were the earthly men. వీరందరూ కూడా ఈ భూమికి లేదనంటే భౌతికంగా ఉన్న వ్యక్తులు. These were the chosen people. వీరు ఏర్పరచబడిన ప్రజలు. But there is one worship that we ought to learn. కానీ మనము నేర్చుకోవాల్సిన ఒక ఆరాధన ఉన్నది. Worship through submission. మనము అర్పించుకొని లేదంటే మనల్ని మనమే సమర్పించుకుంటూ ప్రభుని ఆరాధించడం. The best example for this is our Lord Jesus Christ. దీనికి చాలా శ్రేష్టమైన ఉదాహరణ మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. We'll read this verse, book of Luke chapter 23. మనం ఈ యొక్క వచనాన్ని లూకా సువార్త 46 verse. Luke 23:46. 23వ అధ్యాయము 46వ వచనం. దయచేసి మనం అందరం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. Jesus called out. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. These are the last words that Jesus has spoken. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడిన చివరి మాటలు. Here we see that Jesus submitting himself before God the Father. మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ఎదుట తను తాను కుమారుడిగా అర్పించుకున్నాడు. Whatever he has said here is in terms of words. ఏవైతే తాను మాటల ద్వారా చెప్పాడో It is in terms of words, but already he is being practical because he has been fulfilling and he has been submitting. He had already submitted to God the Father from the beginning of his life. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన యొక్క జీవిత ఆరంభం నుంచి కూడా దేవుని యొక్క చిత్తానికి, తండ్రి అయిన దేవుని చిత్తానికి లోబడుతూనే వచ్చాడు. That's why he says, Father, into your hands I commit. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాడు. Even in our lives, మన యొక్క జీవితాల్లో కూడా complete submission is required. మనము సంపూర్ణంగా సమర్పించుకోవడం అనేది చాలా అవసరం. Complete submission means it is no more me, no more
of me nor mine, సంపూర్ణ సమర్పణ అంటే ఇంకా నేను కాదు, లేదంటే నా స్వయం కాదు అని, but for Lord Jesus Christ. కానీ కేవలము ప్రభువుకే నేను అని. Once again, let's read the book of First Kings and we'll worship the Lord. మరి ఒకసారి మనము మొదటి రాజుల్లో నుంచి ఆ యొక్క వచనాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. మొదటి రాజులు. King Solomon, being such a great king, he worshipped the Lord with his whole heart. ఎంతో గొప్ప రాజు అయినప్పటికీ కూడా సొలొమోను ప్రభుని ఆరాధిస్తున్నాడు. మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. We'll worship the Lord. మనం ప్రభుని ఆరాధిద్దాం.